జీవన స్రవంతి నవల. చీకట్లు, చిరుచుక్కలు, అందుల సాహిత్యం. ఉపోద్ఘాతం. ఈ విశ్వమంతా వైవిధ్య గోచర దృశ్యాలే. అందులో కనిపించే అందచందాలే నిత్యనూతనమై దర్శిస్తాయి. అట్లే మానవ సమాజం కూడా వివిధ జాతులతో, మతాలతో, వర్ణాలతో, మనస్తత్వాలతో, ఆలోచన విధానాలతో ఇంద్రధనుస్సై విరాజిల్లుతుంది. సప్త స్వరాలై నాదమయం అవుతుంది. వీణులకు ఇంపు కురుస్తుంది. ఒక్కొక్క మనిషి జీవితం ఒక్కొక్క కథను వినిపిస్తుంది. జయాపజయాలను సూచిస్తుంది. అందువల్లనే కాలం దివ్యాంగులను సృష్టించి మానవత్వాన్ని, మంచితనాన్ని మేల్కొల్పుతుంది. జీవన పథాలను నిర్దేశిస్తుంది. అట్టి దివ్యాంగులలో కనుచూపు కరువైన వారు సమాజంలో అత్యంత దురదృష్టవంతులుగా పరిగణింపబడతారు. సర్వేంద్రియాణం నయనం ప్రధానం అని సంస్కృత భాష వక్కాణించినా, కళ్ళు లేకపోతే కైలాసం లేదు అని తెలుగు భాష పలికినా అంధుల జీవితాలు వ్యర్థమని సంఘాభిప్రాయం. అటువంటి గాఢాంధకార జీవితాలలో 19వ శతాబ్దంలో ఫ్రాన్స్ దేశస్థుడైన లూయి బ్రెయిల్ చీకటి సూర్యుడై ఉదయించాడు. అంధుల జీవితాలకు వెలుగు కిరణాలను పంచాడు. వారి చదువు కొరకు చుక్కల రాతను కనుగొని చూపులేని వారి జీవితాలలో చిరుకాంతులను వెదజల్లినాడు. నాటి నుండి వారు చిరుచుక్కల వెలుగులో బ్రతుకు బాటలను దిద్దుకుంటూ ప్రగతి బాటలో నడుస్తున్నారు. సమాజంలో సమాన స్థానాన్ని పొందుతున్నారు. వారి ఏకైక సంపద ఆత్మవిశ్వాసం. దానితో గొప్ప గాయకులుగా, వాద్య కళాకారులుగా సంగీత ప్రపంచంలో ప్రముఖ స్థానాలను సంపాదించుకున్నారు. రచయితలైన జాన్ మిల్టన్, చిలకమర్తి లక్ష్మీ నరసింహారావు వంటి వారు రచనా పరిమళాలను విశ్వానికి పంచిపెట్టారు. బోధనా రంగంలో అంధులు విద్యార్థుల మనసులను గెలుచుకున్నారు. వక్తలుగా ప్రజల హృదయాలను రంజింపచేస్తున్నారు. ప్రభుత్వ సలహాదారులుగా పాలనాంశములను స్పృశిస్తున్నారు. తాతలుగా మనుమలు మనమరాళ్లకు కథలు చెబుతూ ఆనందం పంచుతున్నారు. ఇంతకన్నా మనిషి జీవితానికి ఏం కావాలి? లేనిదానికన్నా ఉన్నదానితో ఉన్నత స్థానాన్ని పొందవచ్చునని కుమారస్వామితో భూమి చుట్టూ తిరగలేక తల్లిదండ్రులే సృష్టికి మూలమని వారికి ప్రదక్షిణ చేసి గణాధిపత్యాన్ని పొందిన వినాయకుడు అంధులకు ఆదర్శం. నా పేరు టేకులపల్లి గోపాలరెడ్డి. నేటి కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలంలోని పోచారం అను గ్రామంలో 1954 ఏప్రిల్ 1న జన్మించాను. తల్లి సత్తెమ్మ, తండ్రి రామకృష్ణారెడ్డి. చిన్నప్పుడే 4 సంవత్సరాల ప్రాయమున కండ్లకలక వ్యాధి సోకగా బీరపసరుతో నాటు వైద్యం చేసినప్పుడు కంటి చూపు కరువైంది. అంధుల అనుభవాలతో నేను జీవన స్రవంతి నవలను చుక్కల రాత అంటే బ్రెయిలీ లిపిలో రాసుకున్నాను. కానీ అది బాహ్య ప్రపంచంలో అడుగుపెట్టాలంటే చూపున్న రాతలోనికి మారాలి. అందరూ చదవాలి. అప్పుడే అంధుల మనస్సు, ఆలోచనలు అందరికీ అర్థమవుతాయి. ఈ నవల ప్రయోజనం నెరవేరుతుంది. అట్లాంటి వారి కోసం నేను 1000 కళ్ళతో నిరీక్షించాను. నాకు సన్నిహితులైన ఒకరిద్దరు విద్యార్థులు అభిమానంతో సహకరించారు. 2-3 అధ్యాయాలు రాయగలిగారు. ఆ తర్వాత మానేశారు. ప్రతిరోజు నా దగ్గర కూర్చొని గంటసేపు రాయడం అంటే సామాన్యమైనది కాదు కదా. మళ్ళీ నా మనసులో నైరాశ్యపు మబ్బులు ఆవరించాయి. నిరీక్షణ వీక్షణాలు ఎదురయ్యాయి. చివరకు కాలంపై నమ్మకం ఉంచి భవిష్యత్తులో మనమరాళ్లలో ఎవరైనా తప్పక చూపున్న రాతలోనికి నా నవలను మారుస్తారని, పాత చీకటి జీవితానికి వెలుగు తెస్తారని, అన్నమయ్య కీర్తనలను పుత్ర పౌత్రులు రాగిరేకులపై చిత్రించి చరితార్థం చేసినట్లు నా నవల కూడా వెలుగు ప్రపంచాన్ని చూస్తుందని భావించాను. అందుకొరకు నా కంఠస్వరంతో వాయిస్ రికార్డర్ మెమరీ కార్డులో భద్రపరిచాను. మనిషికి తన ప్రయత్నం మీద నమ్మకం లేనప్పుడు అజ్ఞాత శక్తిని నమ్ముతాడు. అట్లాగే నేను కూడా దేవునిపై అంతగా నమ్మకం లేకపోయినా కోరిన వరాలిస్తాడని కోట్ల కొద్దీ జనం నమ్ముతున్న తిరుమల వెంకన్నను నా నవలకు వెలుగు చూపమని ప్రార్థించాను. యాదృచ్ఛికంగా వెంకన్న ఆశీర్వాదం ఫలించి అరుణ రూపంలో సాక్షాత్కరించింది. నా ఆశలు రూపుదాల్చాయి. అరుణ నా చీకటి జీవితంలో నిజమైన అరుణోదయం. నా చేయి పెట్టి జీవితాంతం నడిపించలేకపోయినా నా జ్ఞాపకాలను, అనుభవాలను, అనుభూతులను, సంఘర్షణలను, సంతోషాలను నింపుకున్న నవలను తన చేతితో వెలుగు ప్రపంచంలోకి నడిపించింది. రక్త సంబంధం ఏదీ లేకపోయినా పవిత్రమైన గురు శిష్య సంబంధానికి హారతులు పట్టింది. జన్మజన్మల బంధమేదో పెనవేసుకున్నట్లు మనసులో మనసై మమకారాన్ని పంచుతున్నది. నేను ఈ లోకాన్ని విడిచిపెట్టిపోయిన తర్వాత కూడా శిష్యురాలైన అరుణ నా నవలకు జీవం పోస్తూనే ఉంటుంది. 1986-87 ప్రాంతంలో నేను గర్ల్స్ జూనియర్ కాలేజీ సిద్దిపేటలో పనిచేస్తున్నప్పుడు శిష్యురాలుగా నా చేయి పట్టి క్లాస్ రూమ్కు నడిపించింది. అమాయకంగా నవ్వేది, కమ్మగా పాడేది. ఆ తర్వాత తనది సిద్దిపేటే కనుక అప్పుడప్పుడు స్నేహితురాళ్ళైన విద్య, అనంతలతో మా ఇంటికి వచ్చి సరదాగా మాట్లాడేది. ఫోన్ సౌకర్యాలు ఏర్పడిన తర్వాత ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 5వ తేదీన
గురు పూజోత్సవ దినాన అభిమానంతో శుభాకాంక్షలు తెలిపేది. ఆ చిన్ని మాట గురు శిష్య బంధాన్ని సజీవం చేసింది. 2019 జనవరిలో అరుణ ఫోన్ చేసినప్పుడు నా బ్రెయిలీలో రాసుకున్న నవలను చూపున్న అక్షరాల్లోనికి రావాలన్న ఆకాంక్షను శిష్యురాలైన తనకు చెప్పుకున్నాను. ఏమాత్రం తడబడకుండా మీ నవలను చూపున్న వారికి అక్షర రూపం కల్పిస్తానని ఇష్టంగా సంతోషంగా మాట ఇచ్చింది. సాక్షాత్తు తిరుమల వెంకన్న ఆశీర్వాద బలమే అరుణ రూపంలో నా ఆశలకు వాస్తవ రూపం కల్పించినట్లు అనిపించింది. అరుణ ఇంటికే పరిమితమైన సాదాసీదా గృహిణి కాదు. బతుకు పోరాటంలో హైదరాబాద్లో కర్మన్ ఘాట్ శ్రీ చైతన్య టెక్నో స్కూల్ వైస్ ప్రిన్సిపల్గా పనిచేస్తున్నది. ఇంటి పనులన్నీ చక్కగా నిర్వహిస్తున్నది. అయినా నా నవలను వెలుగుదారిలో నడిపించడానికి రోజుకు 1 గంట సమయం కేటాయించింది. ఇట్లాంటి గురుభక్తి గల శిష్యురాలు దొరకడం పూర్వజన్మ సుకృతమే. మరి మొదట అరుణ గురువైన నాకు కష్టం కలిగించకూడదని మొబైల్ వాయిస్ రికార్డును రాయడానికి ప్రయత్నించింది. అది ఆలస్యం జరుగుతున్నదని గ్రహించిన తర్వాత జూన్ 2019 నుండి మా ఫోన్లకు హెడ్సెట్లను తగిలించుకొని నేను చుక్కల రాతపై వేళ్లు కదిలిస్తూ పెదాలతో పలికితే హైదరాబాద్లో ఉన్న అరుణ తన పెన్నుతో సిరాక్షరాలుగా మార్చేది. అట్లా గురు శిష్యుల మనసులు ఏకమై జీవన స్రవంతి నవలకు రూపురేఖలు దిద్దుకున్నాయి. అదే సమయంలో మరో సహృదయురాలైన అరుణ స్నేహితురాలు వల్లి చక్కని DTP రూపాన్ని సమకూర్చింది. ఇట్లా త్రివేణి సంగమమై సాగిన జీవన స్రవంతి నవల మొదటి భాగం దాదాపు 2.5 సంవత్సరాల తర్వాత, అంటే 2021 వరకు ఇంటి గడప దాటి బాహ్య ప్రపంచంలోకి అడుగు పెట్టడానికి ముస్తాబైంది. ఇట్లాంటి నా అందాల బొమ్మ, జ్ఞాపకాల రెమ్మ, అనుభూతుల కొమ్మ అయిన మానస పుత్రికకు వరాన్వేషణ మొదలుపెట్టాను. నలుదిక్కులా పరికించి చూశాను, గుణగణాలను పరిశీలించాను, సురక్షితమైన స్థానం కోసం వెతికాను. సిరి సంపదల కన్నా సిరిమూపుల రవళులనే ఇష్టపడే నేను, అందచందాల కన్నా ఆత్మ సౌందర్యాన్ని ఆరాధించే నేను, కళలను కన్నీళ్లను సమదృష్టితో గౌరవించే నేను, శ్రమకు త్యాగాలకు విలువనిచ్చే నేను, నా నవల కన్యకు అట్లాంటి గుణగణాలున్న వరుణ్ణి గుర్తించాను. గురువు ఆశయాలను గౌరవంగా మోస్తూ నా నవల కన్యను రూపలావణ్యాలతో తీర్చిదిద్దిన అరుణ దీనికి సరి అయిన అర్హురాలు అని భావిస్తూ, కన్య మనసెరిగిన అరుణ కన్నా మించిన అర్హురాలు మరెవ్వరూ కారని భావిస్తూ తనకు నా నవలను అంకితమిస్తున్నాను. పదిలంగా కాపాడుతూ నవలా కన్యలోని ప్రతి రూపాన్ని 10 మందికి చాటి చెప్పాలని గురువైన నా ఆకాంక్ష. నా శిష్యురాలైన అరుణను ఆశీర్వదించడం కన్నా ఏమీ చేయలేని నిస్సహాయుడు గోపాల్ రెడ్డి. కాలం చిత్రమైనది. మనిషితో ఆడుకుంటుంది, మురిపిస్తుంది, రాతలు చెరిపేస్తుంది. సాఫీగా సాగుతున్న జీవితాల్లో తుఫాన్లు సృష్టిస్తుంది, కలతలు పుట్టిస్తుంది, కన్నీళ్లు పెట్టిస్తుంది. అంత కనికరం అనుకుంటామా? ఆనందం రుచి చూపిస్తుంది. సమస్యల వలయంలో చిక్కుకొని మనిషి ఘర్షణ పడుతున్నప్పుడు దారి చూపుతుంది, దరి చూపుతుంది. మడమ తిప్పకుండా పోరాటం చేస్తుంటే ముచ్చట పడుతుంది. విజయం సాధిస్తే కిరీటం పెడుతుంది. చీకటికి కారణమైన కాలమే వెలుతురు వెదజల్లుతుంది. ఆకులు దాల్చిన కాలమే పూలు, కాయలు, పండ్లు ఇచ్చి జీవితానికి గొప్ప శోభ కలిగిస్తుంది. జీవితం నిత్య వైవిధ్యంతో అలరారుతుంది. ఒకరి జీవితానికి మరొకరి జీవితానికి వలసినంత వైవిధ్యం ఉంటుంది. పోలిక కుదిరినట్లు అనిపించిన ప్రతి వ్యక్తి జీవితము ప్రత్యేకమే. ఎంత కుదించిన సర్దిన జీవితం మూసలో ఇమడదు. దేనికది పోటీ పడుతుంది. కాలానికి ఎదిరిది గెలిచి చరిత్రగా మారిన జీవితం అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. తరం తర్వాత తరం తలెత్తుకొని జీవించడానికి సంకల్పాన్ని, విశ్వాసాన్ని, చైతన్యాన్ని నూరిపోస్తుంది. అట్లా జీవితం ఎంతో ఉన్నతం. జీవితాన్ని ప్రతిఫలించి తీర్చిదిద్దే సాహిత్యం మహోన్నతం. ఊహించని కల్లోలాన్ని తట్టుకొని ఒక్కసారిగా కురిసిన చీకటికి దారి గమ్యం మూసుకుపోయి లోయ ఒక్కటే ఎదురైనప్పుడు మనోబలంతో చీకటిని గెలవవచ్చని నిరూపించినవాడు గోపాల్ రెడ్డి. కాలం కినుక వహించవచ్చు, పరిసరాలు ఎకసక్కాలాడవచ్చు, పరిస్థితులు పగబట్టవచ్చు, కానీ పట్టుదలతో కాలం మెడలు వంచి బతుకును గెలిచిన సార్థక జీవితం టేకులపల్లి గోపాల్ రెడ్డిది. అంధుడిగా ఎదుర్కొన్న ఆటుపోట్లను, నిద్రపోనివ్వని ఆరాటాలను, అంతరంగ కల్లోలాన్ని చిత్రిస్తూ గోపాల్ రెడ్డి రచించిన ఆత్మకథ నవల జీవన స్రవంతి. గోపాల్ రెడ్డి నాకు MAలో సహాధ్యాయి, కళాశాలలో సహోద్యోగి,
కొన్ని సభల్లో సహా ఉపన్యాసకుడు, అన్నింటికీ మంచి హృదయానికి చేరువగా వచ్చిన మిత్రుడు. గోపాల్ రెడ్డిని నేను గోపాల్ అని పిలుస్తాను. తన తొలి పరిచయం అయ్యే నాటికి అందులో ఎవ్వరితోనూ సాన్నిహిత్యం లేదు. విన్నాను ప్రత్యేక నైపుణ్యం ఉంటుందని. మా ఊళ్ళో ఒకతన్ని చూశాను. కళ్ళు కనపడకపోయినా అతను మట్టితో పశువుల బొమ్మలు చేస్తే కళ్ళున్న వాళ్ళు కూడా అంత అందంగా చేయలేక అతనితో చేయించుకునేవాళ్ళు. ఎంఏ రెండేళ్ల సాహచర్యంలో గోపాల్లోని హృదయజీవిని కనుక్కోగలిగాను. గోపాల్ ఊహలను అందుకోలేకపోవచ్చు, హృదయపు అంచులను పట్టుకోగలిగాను. అక్షరాల పట్ల అమితమైన ప్రేమ, ఆత్మీయంగా తాకే మాట, ఉదాత్తమైన స్నేహ సంస్కారం. క్లాస్ రూమ్కు తీసుకెళ్లడంలో, తరచుగా బస్ ఎక్కించడంలో నాకు ఒక సంతృప్తి ఏదో ఉండేది. నా కవిత్వం, నాకు నచ్చిన ఇతరుల కవిత్వం తనకు వినిపించడం ఉత్సాహంగా తోచేది. ఆ ఉత్సాహం ఇప్పటికీ తగ్గలేదు. సిద్దిపేట కళాశాలలో దశాబ్దం పైగా ఒకే స్టాఫ్ రూమ్లో గడిపాం. చర్చలు, సంగతులు, సంభాషణలు, చాలా విషయాలు, అంతకుమించి బతికించే క్షణాలు గోపాల్తో పంచుకోవాలని ఉత్సాహపడతాను. గోపాల్ నవల పూర్తయి వెలువడుతుంటే ఆనందానికి అక్షరాలు చాలవు. గోపాల్ తన జీవితాన్ని ఒక ట్రయాలజీగా రాయాలనుకున్నాడు. తొలి భాగం ఇది. దీనికి జీవన స్రవంతి అని పేరు నిర్ణయించాడు. నవల చదువుతుంటే చాలా చోట్ల హృదయం చెమ్మబారుతుంది. కళ్ళు లేకపోవడంలోని బాధ ఒకటైతే, హృదయం తడితడిగా ఉండడం చెప్పలేని బాధ. ఎన్నో నవలలు చదివి ఉంటాను, తడిబారి ఉంటాను, కానీ గోపాల్ జీవన స్రవంతి ప్రత్యేకం. ఒకవైపు మన మనసుకు మెలిపెడుతూనే మరోవైపు ఉత్సాహంగా, ఉద్వేగంగా సాగిపోతుంది జీవన స్రవంతి. నాయకుడు వేణుగోపాలనని చెప్పనక్కర్లేదు. కలిసిపోయిన పేరే వేణుగోపాల్. వేణు కుటుంబ నేపథ్యం ఉన్నత తరగతి వ్యవసాయ పారంపర్యం. సరళ రమాకాంతల పుత్రుడు. బాల్యం హుషారుగా సాగుతున్నప్పుడే అంధత్వం. బ్రతుకంతా ప్రపంచమంతా చీకటి. రేడియో సాహచర్యం అప్పటి వెలుగు. శారదా శ్రీనివాసన్ కంఠస్వరం ఊరట, ఊపిరి. దారి తెన్ను తోచనప్పుడల్లా రేడియో మిత్రులు వేణును ఊరడిస్తారు, ఉత్సాహపరుస్తారు. తెలివైన వేణు ఎప్పటికప్పుడు చేదుకుంటాడు. ఎవరిదో ఒక చెయ్యి అందుకుంటాడు. అలసిపోకుండా, సహనం చావకుండా సాగిపోతుంటాడు. ఆసుపత్రులన్నీ నిరాశ మిగిలిస్తే అందుల పాఠశాల జీవన ద్వారం తెరుస్తుంది. చీకటి మీద చీకటి. ఒక చీకటి చూపు కోల్పోవడం, రెండవ చీకటిని తండ్రిని కోల్పోవడం. తండ్రి తనువు చాలించే ముందు చదువు వైపు దారి చూపడం వేణు జీవితానికి ఒక గొప్ప మలుపు. కష్టపడే స్వభావం, అల్లుకుపోయే మనస్తత్వం, మచ్చిక చేసుకుపోగలిగే మాట తీరు, చదువు దారి ముళ్ళేరుకుంటూ సాగిపోతాడు. కుటుంబ సహకారం అంతంతే. నడమ వివాహం. దీప్తి వేణు జీవితంలోకి వచ్చింది. సాధనతో తన ప్రేమను క్రూరంగా అణిచివేసిన బాధ ఏదోను తొలుస్తుంటుంది. దీప్తిని అర్థం చేసుకునే సంస్కారం వేణుది. బతుకును సార్థకం చేసుకోవాలన్నదే ప్రధానం. చదువులో సమస్యలు, కుటుంబం కల్పించిన సమస్యలు దీప్తి వేణులను నగరంలో కాపురం వైపు నడిపించాయి. డిగ్రీ పూర్తి చేయడం, ఎంఏ స్వప్నం ఫలించడం, ఉద్యోగం వైపు అడుగులతో ఈ నవల ముగుస్తుంది. జీవన స్రవంతి నవలను రచయిత పాత్రలు, కథ, సంఘటనలు, సంభాషణలు, కథాకథనం వరకే పరిమితం చేయలేదు. హీరో వేణు భావోద్వేగాలు కేంద్రకంగా సాగుతాయి. మనిషి జీవితంలో భావోద్వేగాలు ఎంత కీలకమైనవో వాటిని చిత్రించే ప్రయత్నం నవలలో బలంగా కనపడుతుంది. అవన్నీ రచయిత భావోద్వేగాలే. సందర్భానుగుణంగా రచయిత తెలంగాణ సంస్కృతి, ఆచారాలు, పండుగలు, చరిత్ర, ప్రత్యేకతలు ఇష్టంగా వివరించాడు. గోపాల్ అధ్యాపకుడు, సాహితీవేత్త గనుక ఈ తరానికి ఉపయోగపడే సూత్రీకరణలు కూడా చేర్చాడు. జీవితాన్ని బాగా అర్థం చేసుకోవడానికి ఈ సూక్తుల వంటివి ఉపకరిస్తాయి. గోపాల్ శైలి హృదయంగమంగా సాగుతుంది. గోపాల్లోని భావకుడు సున్నితుడు. చూసి పొందలేకపోయినా ఊహించి పొందగలిగే భావుకత్వం ఆకర్షిస్తుంది. గోపాల్ పరిశీలనకు అన్నీ అందవలసిందే. విలువైన జీవన సత్యాల్ని వింగడించుకోవచ్చు. జీవితాన్ని గాజు కన్నా పదిలంగా వాడుకోవాలి. సమాజాలను తలకిందులు చేసేది మాట. మరుపు మనిషికి దేవుడిచ్చిన వరం. గాయం చేసే కాలానికి వాటిని మాన్పే శక్తి కూడా ఉంటుంది. కాలం సమస్యల్ని సృష్టిస్తుంది, పరిష్కారాలను సూచిస్తుంది. రెంటినీ సమన్వయపరచుకోవడంలోనే మనిషి తెలివితేటలు బయటపడతాయి. దాంపత్య జీవితానికి మనస్సు అనేది అవసరం లేదు.
జీవించడానికి మనసుకు సంబంధం లేదు. మనస్ఫూర్తిగా చీకటిని ప్రేమించగలిగిన వారే ఆ చీకటిలోని బాధలను భరించగలుగుతారు. అవసరమైన పనులకు మేమున్నామంటారు, తప్పించుకునే విషయాలకు ఎవరమూ కామంటారు. తనకు అనుకూలమైన ఋతువు తప్పకుండా వస్తుంది. చిగురు తొడుగుతుంది, పూలగుతులు ధరిస్తుంది, ఫలాలను భరిస్తుంది. గోపాల్ జీవన స్రవంతి చదవడం ఒక అనుభవం. తెలుగు సాహిత్యంలో ఇది ఒక కొత్త ఆవిష్కారం. అంధుడి అనుభవాలు పూర్తి నిడివి నవలగా రచించడం నాకు తెలిసినంతవరకు ఇదే తొలి ప్రయోగం. బ్రెయిలీ లిపిలో రాసి మామూలు లిపిలో ప్రచురించడం ఇతర భాషల్లో తెలియదు, కానీ తెలుగులో ఇది తొలి నవల. కవి మనస్తత్వం ఉన్న గోపాల్ నవల సమగ్రతను, సామర్థ్యాన్ని దర్శించినవాడు కనుక తన జీవితానుభవాల వ్యక్తీకరణకు నవలా రూపాన్ని ఎంచుకొని సమగ్రతను సాధించాడు. బ్రతుకును సాధించినంత పట్టుదలతో, ఉద్వేగంతో నవలను సాధించడం నిజంగా విశేషమైన విషయమే. నవల ప్రారంభం నుంచి రచయిత నది గమనానికి, జీవన గమనానికి పోల్చుతూ వచ్చాడు. నది వంటిదే జీవితం. ఉద్ధృతంగా ప్రవహించవచ్చు, పాయగా మిగిలిపోవచ్చు. ప్రవాహ గుణం ఉంటేనే నది, ప్రయాణించగలిగితేనే జీవితం. ఏ మనిషి జీవితమైనా ప్రయాణించాలనే సంకేతం, సఫలత సాధించాలనే సందేశం జీవన స్రవంతి ద్వారా గోపాల్ రెడ్డి అందించారు. నీరసపడిన మనిషికి, నిరాశపడిన జీవితానికి నవల తప్పక ప్రేరణ ఇస్తుంది. జీవనోత్సాహం పరిమళించే భావోద్వేగంతో నవలను తీర్చిదిద్దాడు రచయిత. దివ్యాంగులను సృష్టించిన కాలమే మానవత్వాన్ని మేల్కొల్పి జీవన పంథాలను నిర్ణయిస్తుందని గోపాల్ రెడ్డి విశ్వసించాడు, ఆచరించాడు, విజయం సాధించాడు. అక్షరాలలో రచయిత అనుభవాలను హృదయాలకు ఎత్తుకుందాం. మిగతా నవలల కోసం ఎదురు చూద్దాం. అభినందనలతో నందిని సిద్ధారెడ్డి.